జై గురుదేవ్. నేను శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం నుంచి ఓడరేవు, చీరాల దగ్గర ఉన్న ఓడరేవు ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఆశ్రమం చాలామందికి తెలుసు. ప్రతి పౌర్ణమికి కూడా గాయత్రి యజ్ఞము, మంత్రదీక్షలు, అలాగే ప్రదక్షిణలు, గాయత్రి మంత్ర జపము అనుష్ఠానాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి అమావాస్యకి మహాలక్ష్మి సాధన జరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను తెలియచేసేది, ప్రతి ఆదివారం కూడా సహ్యాద్రి ఆశ్రమంలో గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞం జరుగుతుంది. గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము ఇది పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు అందించారు. ఇది 12 వారాల మటుకు ఈ యజ్ఞాన్ని నిష్టగా చేసుకోవటం వల్ల, అంటే ఈ యజ్ఞంలో ఓంకారం నుంచి మొదటి నుంచి చివరి వరకు విసర్జన వరకు కూడా ఈ యజ్ఞంలో పాల్గొనటం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి తీరనటువంటి సమస్య అనుకోండి, ప్రారంధ కర్మ అనుకోండి, లేకపోతే మీ యొక్క కోరిక కానీ ఏదైనా సరే ఈ యజ్ఞంలో పాల్గొనటం వల్ల మీకు తీరుతుంది. ఈ 12 వారాలు కూడా మీరు నిష్టగా పాల్గొనాలి. అలాగే ఈ మధ్యలో మీ యొక్క అదృష్టాన్ని బట్టి 3 వారాలకో 5 వారాలకో మీ యొక్క సమస్య నివారణ జరిగితే యజ్ఞంలో పాల్గొనక్కర్లేదు. కానీ యజ్ఞంలో మొదటి వారం నుంచి పాల్గొనే వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా గాయత్రి మంత్ర జపాన్ని తప్పనిసరిగా 1 మాల దగ్గర నుంచి 5 మాలల వరకు చెయ్యాలి. లేక అది చెయ్యలేము, మేము గాయత్రి చెయ్యము అన్న వాళ్ళకి లలితా సహస్రనామం రోజుకి 3 సార్లు చదవాలి. కాదు మాకు లలితా సహస్రనామం కూడా మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు గురు చరిత్ర, ఏదో ఒక గురువు యొక్క చరిత్రని తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణ చేస్తూ 1 వారములో ఆ గురు చరిత్రను పూర్తి చేసుకోవాలి. ఇలా ఈ యజ్ఞంలో కూర్చోవడం వలన మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. దాంతోపాటు మీకు వెనకాతల సాధన కూడా ఉంటుంది. ఈ యజ్ఞాన్ని విశ్వశాంతి, విశ్వశ్రేయస్సు, విశ్వ కళ్యాణం కొరకు పూజ్యశ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు చాలామందికి తెలుసు, మాస్టర్ ఆర్కే గారి లెక్చర్స్ కూడా మీరు వింటూ ఉంటారు మన యూట్యూబ్లో. వారు అందించినటువంటి గాయత్రి లలిత భాగవతము. ఎందుకంటే గాయత్రి యజ్ఞం చేసుకుంటే ఓన్లీ మనకి గాయత్రి యొక్క ప్రాణశక్తి, సద్బుద్ధిని తెచ్చుకోగలుగుతాం. ఇక్కడ ఏంటంటే మనం లలితను కూడా చేస్తే గాయత్రి లలితా మంత్రాహుతులు, గాయత్రి మంత్రాహుతులు, లలిత ఆ పారాయణ చేస్తూ లలిత ఆహుతులు కానీ మనం యజ్ఞంలో సమర్పిస్తే మనకి లాలిన్యం వస్తుంది. అలాగే భాగవత ఆహుతులు కూడా వేస్తాము. అంటే పృథ్వీగ్రహం మీద ఉన్నటువంటి అఖండ గురు సత్తా పరమ గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ భాగవతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆహుతులన్నిటినీ కూడా మనం యజ్ఞంలో సమర్పిస్తాము. గాయత్రి ఆహుతులు, లలిత ఆహుతులు, భాగవత ఆహుతులు సమర్పిస్తూ అర్గళ స్తోత్రము, నవగ్రహాలకు పూజ చేస్తూ విశ్వ ఏకీకరణ మంత్రము, అంటే మాస్టర్ గారు, పూజ్యశ్రీ మాస్టర్ గారు అందించినటువంటి విశ్వ ఏకీకరణ అంటే గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఓం స్వాహ అనే మంత్రంతో 108 సార్లు ఆహుతులు వేస్తాం. ఈ యజ్ఞము చాలా విశేషమైనది. ఈ యజ్ఞం ద్వారా చాలామంది కూడా లాభాలు పొందారు. ఎవరైనా యజ్ఞంలో పాల్గొనవచ్చు. గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞము ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి యజ్ఞము. కానీ ఇప్పుడు మేము ఆశ్రమ వారు విశ్వశాంతికి ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. బయటకు వెళితే ఏం జరుగుతుందో తెలియదు, వేరే కంట్రీకి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు, అలాగే యుద్ధం కూడా జరుగుతుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రతి ఆదివారం కూడా ఆశ్రమంలో గాయత్రి లలిత భాగవత యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో అందరూ పాల్గొనవచ్చు. కాకపోతే ముందుగా ఆశ్రమ వారికి ఇన్ఫామ్ చేసి ఈ యజ్ఞంలో పాల్గొనాలి. 12 వారాలు తప్పనిసరిగా పాల్గొనాలి. కానీ మీ సంకల్పం పెట్టుకొని వచ్చేవాళ్ళు మటుకి మీ సంకల్పం నెరవేరాక రావక్కర్లేదు. ఇది ఎంత దూరంలో ఉన్నా, హైదరాబాదులో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు ఆదివారం ఉదయానికి ఆశ్రమానికి చేరుకొని మీరు యజ్ఞం పూర్తి చేసుకొని ఆశ్రమ శక్తి కేంద్రాలైన ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధకి ప్రదక్షిణలు చేసుకొని అలాగే గాయత్రి మంత్ర జపం చేసుకొని మీరు సాయంత్రం వెళ్ళిపోవచ్చు. కానీ ఇది సాగర తీరములో గురుస్థానంలో జరిగేటటువంటి యజ్ఞము ఈ విశ్వ ఏకీకరణ యజ్ఞము.
లలితాహుతులు. ఓం హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణతింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. హ్రీం శ్రీం క్లీం రాజరాజార్చితారాజ్ఞి రమ్యా రాజీవలోచన రంజనీరమణీరస్య రణకింకిణిమేకలా క్లీం శ్రీం హ్రీం స్వాహా. ఇదం శ్రీలలితాదేవై ఇదం నమమా. ఓం అర్గళా స్తోత్రంలోని 27 ఆహుతులు, విశేష ఆహుతులు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్ళి కానటువంటి వాళ్ళకి పెళ్ళి, సౌభాగ్యం కావాలన్న వాళ్ళకి సౌభాగ్యం, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యము, అలాగే శత్రుపీడని పోగొట్టుకోవాలంటే శత్రుపీడ, వైరస్ని పోగొట్టుకోవాలంటే వైరస్సు, జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞానము. ఇట్లా 27 ఆహుతులు, 27 మంత్రాలతో విశేష మంత్రాహుతులు వేస్తున్నాము అర్గళా స్తోత్రంతో. ఓం నమశ్చండికాయై మార్కండేయ ఉవాచ. ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణే జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే స్వాహా. ఇదం మహాలక్ష్మై ఇదం నమమా. జయంతి మంగళా కాళీ భద్రకాళి కపాళిని దుర్గా శివ క్షమా దాత్రి స్వాహా స్వదా నమోస్తుతే స్వాహా. ఇదం శ్రీ మహాలక్ష్మై ఇదం నమమా. ఓం మధుకైటవ విధ్వంసి విధాతృవరదే నమః.
रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम महिषासुरनिन्नासि भक्तानां सुखदे नमः रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम धूमनेत्रवदे देवी धर्मकामार्थदायिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम रक्तबीजवदे देवी चण्डमुण्डनिवासिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम निस्तुम्बुसिम्बुनिन्नासि त्रैलोक्यसुभदे नमः रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम वन्द्रिताग्नियुगे देवी सर्वसौभाग्यदायिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम अचिन्त्यरूपचरिते सर्वशत्रुविनाशिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम नत्येभ्य सर्वदा भक्ता चापन्ने दुरितापहे रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम स्तुवद्भक्तो भक्तिपूर्वन्ता चण्डिके व्याधिनाशिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम चण्डिके सततं युद्धे जयन्ती पापनाशिनी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम देवि सौभाग्यमारोग्यं देहि देवीं परमं सुखं रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम विदेहि देवि कल्याणं विपुलं श्रियं रूपं विदेहि देवि कल्याणं विदेहि विपुलां श्रियं रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम विदेहि द्विषतां नाशं विदेहि बलमुच्चकै रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम सुरासुरशिरोरत्ना निकृष्टाचरणाम्बिके रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मा कुरु रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम सुरासुरशिरोरत्ना निकृष्टाम्बाचरणाम्बिके सुरासुरशिरोरत्ना निकृष्टाचरणाम्बिके रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम देवि प्रचण्डदर्भग्ने द्वैत्यदर्भनिषादिने रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम प्रचण्डद्वैतदर्भग्ने चण्डिके प्रणताय मे रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं श्रीमहालक्ष्मे इदं न मम चतुर्भुजे चतुर्वक्ता संस्तुते परमेश्वरे रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम
कृष्णेन संस्तुते देवी सद्भक्ता सदाम्बिके रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम हिमाचलसुतानादा संस्तुते परमेश्वरी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम इन्द्राणिपति सद्भावा पूजिते परमेश्वरी रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम देवी भक्तजनोद्धामा दत्तानन्दादयाम्बिके रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम भार्या मनोरमां देहि मनोवृत्तानुसारिणीं रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम तारिणी दुर्गसंसारा सागरस्याचलोद्भवे रूपं देहि जयं देहि यशो द्वेहि द्विषो जहि स्वाहा इदं महालक्ष्मे इदं न मम 27 ఆహుతి इदं स्तोत्रं पठित्वा तु महात् स्तोत्रं पठेन्नरः सप्तशति समाराध्यं परमाप्नोति दुर्लभं स्वाहा इदं महालक्ष्मे इदं न मम श्री మార్కండేయ పురాణములోని అర్గళా స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు మనము విశ్వ ఏకీకరణ మంత్రాహుతులు వేస్తున్నాము 108. ఇది గాయత్రి మంత్రంలో 3 సార్లు ఓం కలుపుతాం. ఓం బుద్భవస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహ అని విశ్వ ఏకీకరణ మంత్రాహుతులు వేస్తున్నాము. 3 సార్లు ఓంకారం వస్తుంది. గాయత్రి మంత్రంలోనే ఓంకారం వస్తుంది. దీనిని గురువులు విశ్వ ఏకీకరణ మొత్తం విశ్వం అంతా ఒకటి కావాలని వారి యొక్క ప్రణాళికతో ఈ యజ్ఞాన్ని ఇవ్వటం జరిగింది పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులు. ఇప్పుడు ఆ మంత్రంతో విశేష మంత్రాహుతులు వేస్తున్నాం. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం స్వాహా ఇదం విశ్వమాత్రే ఇదం న మమ. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఓం స్వాహ ఇదం విశ్వమాత్రే ఇదం నమమ ఓం భూద్భవ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం స్వాహ ఇదం విశ్వమాత్రే ఇదం నమమ ఓం భూద్భువ స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం స్వాహ ఇదం విశ్వమాత్రే ఇదం నమమ. ఈ యజ్ఞం ద్వారా ఫస్టుగా మన వ్యక్తిగత లాభాలను పొందుతాము, మన వ్యక్తిగతంగా మన యొక్క కోరికలను తీర్చుకుంటాము. తర్వాత ఈ యజ్ఞము గాయత్రి లలిత భాగవత యజ్ఞము పరమ గురువులు దీనిని విశ్వశాంతి, విశ్వ కళ్యాణము, విశ్వ శ్రేయస్సు కొరకు ఉపయోగించుకొని ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతటిని కూడా క్లీనప్ చేస్తారు. ఎవరైనా యజ్ఞంలో పాల్గొనవచ్చు, కానీ ముందుగా ఈ యజ్ఞాన్ని పాల్గొనేవారు తప్పనిసరిగా సంప్రదించవలేను. ఇది ప్రతిసారి కూడా చేయము. ఇప్పుడు 12 వారాలు అయిపోయాక కొంచెం మళ్ళీ గ్యాప్ తీసుకొని మొదలు పెడతాం జరుగుతుంది. ఈ యజ్ఞంతో చాలామంది చాలా లాభాలు పొందారు. శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమం చీరాల దగ్గర ఓడరేవు సముద్ర తీరములో ఉన్నటువంటి ఆశ్రమం. ఎవరైనా కూడా ముందుగానే సంప్రదించి ఈ యజ్ఞంలో కూర్చోండి. జై గురుదేవ్.